మన భారతదేశంలో ఒక గొప్ప ఇంట్లో వివాహం జరుగుతూ ఉంది. ఆయన మనందరికీ తెలుసు. ఇండియాస్ బిగ్గెస్ట్ బిజినెస్ టైకూన్ ముఖేష్ అంబానీ యొక్క కొడుకైనటువంటి అనంత్ అంబానీ యొక్క వివాహం అంగరంగ వైభవంగా వివాహం చేస్తూ ఉన్నారు. వరల్డ్ ఉంటే అనేకమైన సెలబ్రిటీస్ ఆ ప్రాంతానికి పిలుస్తూ వివాహాన్ని చాలా చాలా అద్భుతంగా జరిగిస్తూ ఉన్నారు. మనకు రెండు కళ్ళు సరిపోవట్లేదు మా వివాహాన్ని చూడడానికి. సోషల్ మీడియాలో ప్రతి సెకండ్ కూడా, ప్రతి నిమిషానికి కూడా అనేకమైన వీడియోలు వస్తూ ఉన్నాయి. వాళ్ళు పెట్టుకున్న వాచ్, ముఖేష్ అంబానీ యొక్క భార్య కట్టుకున్న శారీ దగ్గర నుంచి అనంత్ అంబానీ పెట్టుకున్న వాచ్ గురించి అనేక విషయాలు చెప్తా ఉన్నారండి. నిజంగా ఎన్ని కోట్ల రూపాయలు వారు ఖర్చు పెడతా ఉన్నారు. అధికార లెక్కల ప్రకారము సుమారుగా 1000 కోట్ల పైనే ఖర్చట. ఇంకా వివాహం కూడా జరగలేదు. ఆ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్లో అనేకమైన ప్రాముఖ్యమైన అంశాలు మనం చూస్తున్నాం. ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లో ఆ అనంత్ అంబానీ మాట్లాడుతూ, ప్రజలారా మీరు అనుకోవచ్చేమో మా కుటుంబం లేకపోతే మా యొక్క జీవితాలు బెడ్ ఆఫ్ రోజెస్గా ఉంటాయని మీరు అనుకోవచ్చేమో. మా జీవితాలు బెడ్ ఆఫ్ రోజెస్ కాదు. ఎన్నో కష్టాల సుడిగుండాల్లోంచి మేము ప్రయాణం చేస్తున్నాం. నాకు ఆరోగ్యం సరిగ్గా లేదు. చిన్నప్పటి నుంచి కూడా అనారోగ్య సమస్యలు. నాకు అనిపించింది కోట్లకు పడగలెత్తినటువంటి వారి జీవితాల్లో ఆరోగ్యం లేదు. వారి జీవితంలో ఎన్నో కష్టాలు, కన్నీరు. ఎప్పుడైతే ఆ విషయాన్ని చెప్తా ఉన్నప్పుడు తండ్రి బడబడ ఏడుస్తున్నాడండి. కళ్ళ నుండి నీళ్ళు వచ్చేస్తున్నాయి. కొడుకు అలా మాట్లాడుతున్నప్పుడు తట్టుకోలేకపోయాడు ఎమోషన్ని. నిజంగా భావోద్వేగాలను తట్టుకోలేక ఏడ్చినటువంటి ఆ క్లిప్పింగ్ ఈ రోజున వైరల్గా మారింది. అనేక మంది ఆ యొక్క వీడియోని చూసి చాలామంది ఆలోచన చేయటం మొదలుపెట్టారు. నేను కూడా ఆ వీడియోని చూసిన తర్వాత ఆలోచన చేయడం మొదలుపెట్టాను. కోట్లకు పడగలెత్తినటువంటి వారు, ఏది కొరత లేదు. ప్రపంచంలోనే ధనవంతుల లిస్టులో 10వ స్థానంలో ఉన్నాడు ముఖేష్ అంబానీ. కానీ ఈ రోజున వారికి శాంతి లేదు, సమాధానం లేదు. వేదన వారి జీవితాల్లో ఉంది. దేవుని లేఖనం చెప్తా ఉంది, దేవుని వాక్యం చెప్తా ఉంది, వేదన శ్రమయు ప్రజలకు కలుగును. దుష్కార్యములు చేసేటువంటి వారికి వేదన, సత్యములకు లోబడక దుర్నీతికి లోబడేటువంటి వారికి వేదన. ఆలోచన చేయండి. ఆ ఇంట్లో కూడా వేదన ఉందా? వారికి కూడా వేదన ఉందా? వారు కూడా కన్నీరు కారుస్తారా? అన్ని కోట్లు ఉన్నాయి కదా, అంత డబ్బు ఉంది కదా, వాళ్ళు ఆడవటం ఏంటండి, వాళ్ళు కన్నీరు పెట్టడం ఏంటని ఆలోచన మనకి ఖచ్చితంగా కలుగుతుంది. నిజమేనండి. దెర్ ఇస్ నో ప్లేస్ వేర్ దెర్ ఇస్ నో ప్రాబ్లం. సమస్యలు లేనిటువంటి స్థలాలు లేవు. దెర్ ఇస్ నో ప్లేస్ వేర్ దెర్ ఇస్ నో యాగనీ. ప్రతి కుటుంబాల్లో కూడా యాగనీ ఉంది. ప్రతి కుటుంబాల్లో వేదన ఉంది. ఏ కుటుంబానికి కదపండి, అంబానీ కుటుంబానికి కదిపిన ఈ రోజున వేదన ఉంది. నిజంగా అన్ని కోట్లకు పడగలెత్తినటువంటి వారి జీవితాల్లో శాంతి లేదండి. వారి జీవితంలో సమాధానం లేదు, కన్నీరే. వారి జీవితాల్లో వేదన ఉంది. అంటున్నాడు, మా జీవితాలు బెడ్ ఆఫ్ రోజెస్ కాదు, బెడ్ ఆఫ్ థోన్స్ అని మాట్లాడుతున్నాడు. మీరందరూ కూడా అతను చెప్పినటువంటి విషయాన్ని మీరు చూశారు. ఆలోచన చేయండి. ఒక వ్యక్తి లోకానంతా సంపాదించుకుని తన ఆత్మను పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? ఈరోజు శాంతి ఎలా వస్తుంది? వేదన నుంచి మనిషి ముగింపును ఎలా పొందుకుంటాడనంటే, శాంతికర్త అయిన యేసుక్రీస్తు ప్రభువుని కలిగి ఉన్నప్పుడు ఒక వ్యక్తి తన జీవితంలో ఆనందంగా జీవించగలుగుతాడు, పరిపూర్ణమైన శాంతిని అనుభవించగలుగుతాడు. ఈ రోజున అంబానీ కుటుంబంలో నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారి హృదయాల్లో ఉన్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభువుని ఒక మత నాయకుడిగా మీరు ట్రీట్ చేయొద్దండి. యేసుక్రీస్తు ప్రభువుని ఒక మతానికి దేవుడిగా కాదు, కానీ ఆయన సృష్టికర్తగా మన జీవితంలోకి ఎప్పుడైతే ఆహ్వానిస్తుంటామో, ఎప్పుడైతే ఆయన్ని మన రక్షకుడిగా మన జీవితంలోకి ఆహ్వానిస్తామో, మనం పరిపూర్ణ శాంతిని అనుభవిస్తాం. బంగారం ఇవ్వనటువంటి ఆనందము, వెండి ఇవ్వనటువంటి శాంతి, ఈ లోకంలో భోగభాగ్యాలు ఇవ్వనటువంటి శాంతి, సమాధానము యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు లభిస్తాయి. ప్రభుని యేసుక్రీస్తు ప్రభు వారు మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, నేను శాంతిని ప్రసాదిస్తాను. ఆ వివాహాన్ని చూస్తున్నప్పుడు ఏం తక్కువ అని అనుకుంటున్నాం కదా. ఎంతో బంగారము, వెండి, వజ్రాలు, సిరి సంపదలు ఆ వివాహంలో వారికి ఉన్నట్లుగా మనకు అనిపిస్తున్నాయి. కానీ వారి జీవితంలో శాంతి లేదు. మరణించిన తర్వాత వారి జీవితాలు ఏమవుతాయి? ఈ లోకంలో బ్రతుకుతున్నంత కాలము చక్కగా లగ్జీరియస్ లైఫ్ను వారు లీడ్ చేయగలుగుతారు. కానీ మరణించిన తర్వాత వారి జీవితాలు ఏంటి? మరణించిన తర్వాత ఆత్మశాంతి వారికి లభిస్తుందని గ్యారంటీ ఉందా? ఆలోచన చేయండి. ప్రతి మనిషి హృదయంలో కూడా గాడ్ షేప్డ్ వాక్యూమ్ ప్లేస్ ఉందట. ఆ వాక్యూమ్ ప్లేస్ మన జీవితంలో ఉన్నప్పుడు శాంతిగా మనం బ్రతం. ఏదో ఆరాటం, ఏదో రకమైనటువంటి ఆవేదన మన జీవితాల్లో ఉంటుంది. మరణించిన తర్వాత ఏమవుతామో అనేటువంటి ఆందోళన మన జీవితంలో ఉంటుంది. కానీ ఆ ఖాళీ స్థలం, ఆ గాడ్ షేప్డ్ వాక్యూమ్ ప్లేస్ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా నింపబడితే మనిషి పరిపూర్ణమైన ఆనందాన్ని, పరిపూర్ణమైన శాంతిని అనుభవించగలుగుతాడు. మరణించిన తర్వాత కూడా జీవితాన్ని ఆస్వాదించగలుగుతాడు, ఆత్మశాంతిని పొందుకోగలుగుతాడు. అందుని బట్టి
ఈ విషయం గురించి నేను మీతో మాట్లాడాలని అనిపించింది. అనంత్ అంబానీ ఏడుస్తూ మాట్లాడుతున్నాడు. తన తండ్రి ఏడ్చాడండి. ఆ ఏడుపు ఏదో నాటకీయంగా ఏడవలేదండి. వెక్కి వెక్కి ఏడుస్తాడు ముఖేష్ అంబానీ. నిజంగా ఆ ఏడుపు వెనకాల చాలా చాలా బాధ ఉంది. ఆ ఏడుపు వెనకాల చాలా చాలా ఆవేదన ఉంది. నిజంగా కోట్లకు పడగలెత్తినటువంటి వారే కానీ కొడుకు యొక్క ఆరోగ్యం సరిగ్గా లేదు. కోట్లకు పడగలెత్తినటువంటి వారే కానీ ఆ యొక్క హెల్త్ ఇష్యూస్ వారి జీవితంలో ఉన్న అందరి బట్టి వేదన. ఒక మాటను చెప్పినామండి, మీ జీవితాల్లో కూడా డబ్బు మనకు నిజమైన ఆనందాన్ని ఇవ్వలేదండి. బంగారం నిజమైనటువంటి సంతోషాన్ని, శాంతిని ఇవ్వలేదు. వజ్రవైడూర్యాలు, పేరు ప్రఖ్యాతులు నిజమైన ఆనందాన్ని, శాంతిని ఇవ్వలేవు. కానీ జగద్రక్షకుడు, సృష్టికర్త, సకల చరాచర సృష్టిని తన నోటి మాట ద్వారా కలుగు చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయాల్లో ఉంటే శాంతిని అనుభవిస్తాం. అనేక మంది శాంతిని పొందుకున్నటువంటి వారి రోజున మరణానికి కూడా భయపడలేదు. వారి జీవితాల్లో ప్రభు కృపలో నడిచారు. గొప్ప శాంతిని, సమాధానం పొందుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని సమాధానకర్త, అధిపతి అని పిలిచారు. ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. సమాధానాన్ని ఇచ్చేటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. అందును బట్టి మీ జీవితాల్లో శాంతిని అనుభవించాలనుకుంటే, చనిపోయిన తర్వాత ఆత్మశాంతిని మీరు పొందుకోవాలనుకుంటే కనుక యేసుక్రీస్తు ప్రభువారు శాంతికర్తగా మీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. నా జీవితంలో శాంతిని ప్రభు యేసు ప్రభువారు నాకు అనుగ్రహించారు. నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను యేసు ప్రభువారు చెప్పారు. ఆ శాంతి నేను పొందుకున్నాను. ఈరోజు ఆనందంగా, శాంతిగా బ్రతుకుతున్నాను. అటువంటి శాంతి ప్రభు మీకు ఇవ్వగలడు. అటువంటి శాంతితో ప్రభు నింపగలడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన, ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 8862767777.